ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇವಾಗ ಹೇಮಾಚಲ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ದರ್ಶನ ಮಾಡಿಕೊಂಡು ನಮ್ಮ ಸ್ನೇಹಿತರೆಲ್ಲ ಈಗ ಹೊಡ್ತಾಯಿದ್ರಿ ಬಿಡ್ತಾಯಿದ್ರಿ. ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಚೆನ್ನಾಗಿ ದರ್ಶನ ಆಯಿತು. ಸ್ವಾಮಿಗಳು ಈ ದೇವಸ್ಥಾನ ಇತಿಹಾಸ ಪ್ರಯುಕ್ತ ದೇವಸ್ಥಾನದ ಬಗ್ಗೆ ಫುಲ್ಲು ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡಿದ್ದಾರೆ. ನಮ್ಮ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಬರುತ್ತೆ TeamBS ಅಂತ ದುಷ್ಯಂತ್ ರಾಜ್ ಅಂದ್ಬಿಟ್ಟು, ಅದ್ರಲ್ಲಿ ನೋಡಿ ಇಲ್ಲಿ ಬಂದರೆ ಏನೋ ಪರಿಹಾರ ಆಗುತ್ತೆ, ಮದುವೆ ಆಗದಿರೋ ಮದುವೆ ಆಗುತ್ತೆ, ಮಕ್ಕಳಾಗದಿರೋ ಮಕ್ಕಳಾಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ ಸ್ವಾಮಿಗಳು. ನಾವು ಸುಮಾರು 5 ಸಲ ಬಂದಿರೋದು. ಏನೇನೋ ಕೋರ್ಕೊಂಡ್ರೆ ಇಲ್ಲಿ ಆಗುತ್ತೆ. ಏನಂದರೆ ಇಲ್ಲಿ ಮನುಷ್ಯನ ರೂಪದಲ್ಲಿ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಇದ್ದಾರೆ. ಮುಟ್ಟಿದ್ರೆ ಸೇಮ್ ಮನುಷ್ಯನ ಯಾವ ಥರ ಮುಟ್ಟುತ್ತೋ ಆ ಥರ ಬೆಳ್ಳು ಏನೋ ಓಡ್ಬಿಟ್ಟು ತೋರಿಸ್ತಾರೆ. ನೀವು ನೋಡ್ಬೋದು, ಡೈರೆಕ್ಟಾಗಿ ಬಂದು ನೋಡಿದ್ರೆ ಗೊತ್ತಾಗೋದು. ನಮ್ಮ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಎಲ್ಲ ವೀಡಿಯೋ ಇರುತ್ತೆ, ದಯವಿಟ್ಟು ನೀವೆಲ್ಲ ನೋಡ್ಬೋದು ಸ್ನೇಹಿತರೆ. ಎಲ್ಲ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಚೆನ್ನಾಗಿದೆ ದೇವಸ್ಥಾನ ಕೂಡ. ಒಂದು ಬೆಟ್ಟದ ತುದಿಯಲ್ಲಿದೆ. ಇದು ಹೇಮಾಚಲ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಅಂದ್ಬಿಟ್ಟು ದೇವಸ್ಥಾನ ಹೆಸರು. ఇది మల్లూరు గ్రామం, మంగపేట మండలం, ములుగు జిల్లా, తెలంగాణ రాష్ట్రం. శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారు. ఇక్కడ స్వామివారు శాతవాహన శకం 2వ శతాబ్దంలో దీపకర్ణి అనే మహారాజు గారికి ఆ స్వామివారి స్వప్నంలో కనిపించి, నేను ఈ ప్రదేశంలో ఉన్న నన్ను బహిర్గతం చేయండి అని చెప్పారు. ఎప్పుడైతే బహిర్గతం చేయమని చెప్పారో అప్పుడు వారి సైన్యంతో వచ్చి ఈ కొండనంతా తొలుచుకుంటూ వచ్చారు. అలా తొలుచుకుంటూ వస్తున్న క్రమంలో ఆ స్వామివారి నావిలో గుణపం పోటు తగిలింది. ఎప్పుడైతే ఆ స్వామివారి నావిలో గుణపం పోటు తగిలిందో అప్పుడు స్వామివారి బాధకి అరిచారు. అరవగానే కొండంతా బయలుపడిపోయి ఇక్కడ ఆ స్వామివారు స్వయంభుగా బహిర్గతం అవ్వడం విశేషం. ఆ దెబ్బ తగిలిన ప్రదేశంలో నుంచి గుణపం తీయగా రక్తం ధారలా కారుతూ ఉంది. ఆ కారుతున్న సమయంలో దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టారు. మనకి దెబ్బ తగలగానే మనం ఏం చేస్తాం? పసుపు పెడతాం కదా. అలాగే స్వామికి ఆ యొక్క నాభి ప్రదేశంలో పసుపు గంధం కలిపిన మిశ్రమాన్ని ఆ యొక్క నాభి ప్రదేశంలో అద్దారు. అయినప్పటికీ కూడా స్వామివారి ఉపశమనం పొందకపోగా ఆ బాధతో అరుస్తున్న ఆ స్వామివారిని రాజుగారు అడిగారు, స్వామి మీ యొక్క బాధ నుంచి నేను విముక్తిని చేయాలి అంటే నేనేం చేయాలో పరిష్కార మార్గం తెలుపమనగా ఆ స్వామివారు సెలవు ఇచ్చింది ఏంటంటే తైలాభిషేకం చేయమని చెప్పారు. తైలం అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేయమని చెప్పగా వేద పండితుల చేత, ఋషుల చేత ఇక్కడ ఆ స్వామికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించి స్వామివారి యొక్క బాధ నుంచి ఉపశమనం కలగజేశారు రాజుగారు. ఎప్పుడైతే ఆ యొక్క బాధ నుంచి స్వామివారు విముక్తుడయ్యారో అప్పుడు లోక కళ్యాణార్థం ఇక్కడ 2 వరాలు ఇవ్వడం జరిగింది. ఆ వరాలు ఏంటంటే దెబ్బతగిలిన ప్రదేశంలో మనం పసుపు కానీ గంధం కానీ పెడతాం కదా, పసుపు కానీ గంధం కానీ పెడతాం కదా, ఆ యొక్క ప్రసాదాన్ని కనుక సంతానం లేని వారికి ఇస్తే శీఘ్రమే సంతానం కలుగుతుంది అనేది ఈ క్షేత్రంలో ప్రప్రదమైంది.
ఆ తర్వాత ఆరోగ్య సమస్యలకి, వివాహానికి, జ్యేష్ఠ ధనిష్ట మూలా నక్షత్రాలకి, నక్షత్ర దోషాలకి, నవగ్రహ దోషాలకి, సూర్యగ్రహణంలో పుట్టిన, చంద్రగ్రహణంలో పుట్టిన, కుజ సర్ప దోషాలకి దోష పరిహారార్థం సాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో వాడే విధి విధానాలు, నియమాలతో పాటు ఈ యొక్క నాభి ప్రసాదాన్ని మనం ఇక్కడ తీర్థంగా ఇవ్వడం జరుగుతుంది. సంతానానికైతే 6 నెలలు, వివాహానికైతే 3 నెలలు, ఆరోగ్యానికైతే 3 నెలలు, ఇట్లా నియమాలు ఉంటాయి. అవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి. పాటిస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ నాభి ప్రసాదం అనేది ఒక సుదర్శన యాగం చేసిన ఫలితం. అంత గొప్ప ప్రసాదం నాభి ప్రసాదం అనేది. అలాగే రెండవది తిలతైలాభిషేకం. ఈ తిలతైలాభిషేకం కనుక చేయించుకున్నట్లయితే సమస్త సమస్యలకి ఆ స్వామివారు పరిష్కార మార్గం చూపెడతారట. అంత గొప్ప మహిమాన్విత దివ్యమైన క్షేత్రం మన మల్లూరు హేమాచల క్షేత్రం. ఈ గుట్టంతా కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుంది. ఈ చివర మొదలుకొని ఆ చివర ఎండ్ అవుతుంది. అర్ధచంద్రాకారంగా ఉండి స్వామివారి మధ్యలో ఉండడం వల్ల ఈ క్షేత్రం పేరు హేమాచల క్షేత్రంగా పిలువబడుచున్నది. చంద్రుడు అంటే హిమకరుడు, అచలం అంటే గుట్ట, కాబట్టి ఈ క్షేత్రం పేరు హేమాచలం. హేమాచల లక్ష్మీనరసింహ స్వామిగా పిలువబడుతున్నారు స్వామివారు. అలాగే స్వామివారి పాదాలు కిందికి ఉంటాయి. దాని గుండా చింతామణి జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది. చింతామణి జలపాతానికి వెళ్ళారా? వెళ్ళకపోతే దర్శనం చేసుకోండి, చాలా పవర్ఫుల్. అది చెట్ల వేర్ల గుండా కూడా ప్రవహిస్తూ ఆ ప్రాంతానికి వస్తుంది కాబట్టి విశేష ఔషధ గుణాలు ఉన్నాయి. ఒక రాగి పాత్రలో ఆ తీర్థం పోసుకొని తులసాకు వేసుకొని పరగడపన కనుక ఆ తీర్థాన్ని కనుక సేవించినట్లయితే 91 రోజులు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యం పూర్తిగా బాగవుతుందని చెప్పట్లేదు, మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంత గొప్ప మహిమాన్విత తీర్థాన్ని ఆ స్వామివారే ఏర్పరచుకున్నారు. దాన్నే చింతామణి జలపాతంగా చెబుతూ ఉంటారు. అలాగే స్వామివారి పాదాల దగ్గర నుంచి వస్తుంది కాబట్టి శ్రీపాద తీర్థంగా చెబుతూ ఉంటారు. అదే తీర్థాన్ని అక్కడ తీర్థంగా తీసుకోవాలి, ఇక్కడ తీర్థం ఇవ్వరు ఈ క్షేత్రంలో. అంత విశేషమైన క్షేత్రం మన మల్లూరు హేమాచల క్షేత్రం. ఆయా స్వామి స్వయంభుగా వెలిశారు ఇక్కడ. ఆ స్వయంభుగా వెలిసినప్పుడు ఉగ్ర రూపంలో జ్వాలా నారసింహుడుగా వెలిశారు ఇక్కడ. ఎదురుగున్న గ్రామాలన్నీ తగలబడిపోతూ ఉండేవి. ఆ సమయంలో అక్కడ ఉన్న పెద్ద మనుషులు అమ్మవారిని హృదయంలో ప్రతిష్ఠ చేయడం వల్ల లక్ష్మీనారసింహుడు అయ్యారు. ఉగ్రనారసింహుడు, జ్వాలా నారసింహుడు. ఎప్పుడైతే అమ్మవారిని హృదయంలో ప్రతిష్ఠ చేశారో అప్పుడు లక్ష్మీనారసింహుడు. దెబ్బతగిలిన ప్రదేశంలో మనం పసుపు కానీ గంధం కానీ పెట్టి ఆ ప్రసాదం తీర్థంగా ఇస్తాం కదా, సంతాన నారసింహుడు. అలా అనేక రకాలుగా స్వామివారు ఇక్కడ వెలిసి స్వయంభుగా వెలిసి ఉన్నారు. అనేక రకాలుగా కొలవబడుతున్నారు స్వామి. అంత దివ్యమైన మహిమాన్విత క్షేత్రం మన మల్లూరు హేమాచల క్షేత్రం. అందరూ కూడా మంచిగా నమస్కారం చేసుకోండి స్వామికి. ఒకసారి అందరూ కూడా చూడండి, ఇక్కడ స్వామి మెత్తగా, మృదువుగా, సున్నితంగా, అంటే మానవ దేహం ఎలా ఉంటుందో స్వామివారి శరీరం కూడా ఇక్కడ మెత్తగా, మృదువుగా, సున్నితంగా ఉండడం విశేషం. ఇక్కడ తమలపాకును చూస్తున్నారు కదా అందరూ కూడా, ఇదిగోండి ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. కనబడిందా? కనబడుతుంది సార్. ఇలా నఖశిఖ పర్యంతం కూడా స్వామివారు మెత్తగా, మృదువుగా, సున్నితంగా మన మానవ దేహం ఎలా ఉంటుందో అలా ఉంటారు. అలాగే స్వామికి నావిలో గుణపం పోటు తగిలిన ప్రదేశం ఇదిగోండి. ఇక్కడ నుంచి తేమ వస్తూ ఉంటుంది. దానికి అడ్డంగా పసుపు కానీ గంధం కానీ పెడతాం. పసుపు కానీ గంధం కానీ పెడతాం. కనబడుతుందా? కనపడుతుంది సార్. దీన్నే తీర్థంగా ఇస్తాం. ఇక్కడ సంతానం, ఆరోగ్యం, వివాహం, జ్యేష్ఠ ధనిష్ట మూలా నక్షత్రాలకి, సూర్యగ్రహణంలో పుట్టిన, చంద్రగ్రహణంలో పుట్టిన, కుజ సర్ప దోషాలకి దోష పరిహారార్థం సాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో వాడే విధి విధానాలు, నియమాలు, పద్ధతులు అన్నీ కూడా ఉంటాయి. నమస్కారం చేసుకోండి మంచిగా. ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಚೆನ್ನಾಗಿದೆ ದೇವಸ್ಥಾನ ಕೂಡ. ಒಂದು ಬೆಟ್ಟದ ತುದಿಯಲ್ಲಿದೆ. ಇದು ಹೇಮಾಚಲ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಅಂದ್ಬಿಟ್ಟು ದೇವಸ್ಥಾನ ಹೆಸರು. ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಈ ಟೆಂಪಲ್ಗೆ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಬಂದಿರೋದು. ಈ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಟೆಂಪಲ್ಗೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ದರ್ಶನ ಮಾಡಿದ್ದೀರಿ ಎಲ್ಲರೂ ಸೇರಿಕೊಂಡು. ನೀವು ಬರ್ತಾ ಇರಿ. ಅದು ತುಂಬ ದೂರ ಇದೆ,
ಫ್ಯಾಮಿಲಿ ಜೊತೆ ಬಂದು ದರ್ಶನ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಿ. ಇಲ್ಲಿಗೆ ಬಂದರೆ ನಿಮಗೆ ಆಯಸ್ಸು ನೆಮ್ಮದಿ, ನೀವು ಅಂದ್ಕೊಂಡಿರೋ ಕೆಲಸ ಎಲ್ಲ ನೆರವೇರುತ್ತೆ. ಬರ್ತಾಯಿರಿ, ದರ್ಶನ ಮಾಡ್ತಾಯಿರಿ. ನೋಡಿ ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲ ಬಂದು దర్శనం ಮಾಡಿದ್ದಾರೆ. ನೀವು ಬರ್ತಾಯಿರಿ, దర్శనం ಮಾಡಿ ఫ్రెండ్. 3 సంవత్సరాల కిందట ఫస్ట్ టైం వచ్చాము. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాకు సంతానం కోసం వచ్చాము. ఇలా నరసింహస్వామి దగ్గర ప్రసాదం తీసుకోవడానికి వచ్చాము. అప్పుడు తీసుకున్న తర్వాత మాకు కన్ఫర్మ్ అయింది, నరసింహస్వామి చాలా పవర్ఫుల్ దేవుడు, మనం కోరుకున్న మొక్కులు ఏవైనా కూడా నెరవేరుతాయి అనే నమ్మకంతో మేము మళ్ళీ వచ్చాము. ఇప్పుడు 3 సంవత్సరాల కింద వచ్చాము, మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం వస్తాము. నాభిచందనం చాలా పవర్ఫుల్ ఇక్కడ. నాభిచందనం అనేది చాలా పవర్ఫుల్ ఇక్కడ స్వామివారిది. ఏం కోరికలు ఉన్నా కూడా నెరవేరుతాయి. నాభిచందనం తీసుకొని వెళ్తే ఏం కోరికలు ఉన్నా కూడా ఇక్కడ బొడ్డు దగ్గర వచ్చే చందనం స్వామివారి ఇక్కడ స్వయముగా వెలిశారు. ఇస్తారు అంటే అన్నిటికీ ఇవ్వరు, మనకు కళ్యాణం కోసం, సంతానం కోసం, దానికోసం మాత్రమే అభిషేకం చేసుకోవడానికి దానికోసమే ఇస్తారు. అటు ఇక్కడ అక్కదార చెల్లదార అని ఇక్కడ వాటర్ వస్తుంటాయి. లక్ష్మీనరసింహస్వామి పాదాల కింద నుండి 24 hours వస్తుంటాయి, 365 days. ఆ వాటర్ తాగితే సర్వరోగ నివారణి. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా బాగుంటాయి, న్యాచురల్ వాటర్ అవి, ప్రకృతి తోటి వచ్చిన వాటర్ అవి. ఆ వాటర్ తాగినా కూడా బాగుంటుంది, చిన్న చిన్న చర్మ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వెళ్తాయి, ఆ వాటర్ తోటి వెళ్తాయి. నమ్మకం. ನಮಸ್ಕಾರ ಫ್ರೆಂಡ್ಸ್, ಇದು ಮಲ್ಲೂರು ಗ್ರಾಮ, ಹೇಮಾಚಲ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಬೆಟ್ಟ. ಇದು ದಟ್ಟವಾದ ಅರಣ್ಯ ಪ್ರದೇಶದಲ್ಲಿರೋದು. ಸಮ್ಮಕ್ಕ ಸಾರಕ್ಕ ದೇವಸ್ಥಾನದಿಂದ ಸುಮಾರು 1 ಗಂಟೆ ಆಗುತ್ತೆ ಇಲ್ಲಿ ಬರೋಕ್ಕೆ. ಇಲ್ಲಿ ವಿಶೇಷ ಏನಂದರೆ ಬುಧವಾರ, ಶನಿವಾರ, ಭಾನುವಾರ ಮುಖ್ಯವಾದ ಪೂಜೆಗಳು ನಡೀತಾ ಇರುತ್ತೆ. ಇಲ್ಲಿ ಬಂದು ಯಾರು ಸಂತಾನ ಭಾಗ್ಯ, ಆರೋಗ್ಯ ಸಮಸ್ಯೆ ಇಂಥವರೆಲ್ಲ ಬಂದಿಲ್ಲಿ ಒಂದ್ಸರಿ ಭೇಟಿ ಮಾಡಿ. ಬೆಂಗಳೂರಿಂದ 900 ಕಿಲೋಮೀಟ್ರ್ ಆಗುತ್ತೆ ಇಲ್ಲಿಗೆ. ಕಾರುಗಳಲ್ಲಿ ಬರಬೇಕಾಗುತ್ತೆ ನೀವು, ಇಲ್ಲಾಂದರೆ ನೀವು ವರಂಗಲ್ ಟ್ರೈನಲ್ಲಿ ಬಂದು ಟ್ರೈನಲ್ಲಿಂದ ಮತ್ತೆ ಯಾವುದೋ ಕ್ಯಾಬೋ ಏನೋ ಕಾರ್ ಮಾಡ್ಕೊಂಡು ಇಲ್ಲಿ ಬರಬೇಕಾಗುತ್ತೆ. ಈಗ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಇಲ್ಲಿ ಹೇಮಾಚಲ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಬೆಟ್ಟ ಆದ್ಮೇಲೆ ಬೆಟ್ಟ ಸುತ್ತು ಕವರ್ ಆಗಿದೆ. ಸೆಂಟ್ರಲ್ಲಿ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಇರೋದು. ಇದು ಏನಂದ್ರೆ ವಿಶೇಷ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಅಂದ್ರೆ ಅವ್ರ ಮಾನವ ತರ ಇರ್ತಾರೆ. ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಮುಟ್ಟಿದ್ರೆ ಮೆತ್ತಿಗೆ, ಆಮೇಲೆ ಬ್ಲಡ್ ಕೂಡ ಬರುತ್ತೆ. ಅದಕ್ಕೆ ಅರ್ಶನ ಇರ್ತಾರೆ. ನಮ್ಮ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಎಲ್ಲ ಬರುತ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್, ದಯವಿಟ್ಟು ನೋಡಿ, ನಮ್ಮ ಚಾನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ಟೀಮ್ ಬಿ ಎಸ್. ಇದೇನಂದ್ರೆ ಇದು ನಮ್ಮ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ತುಂಬ ಪವರ್ಫುಲ್ ಆಗಿರೋದು. ದಯವಿಟ್ಟು ಇಲ್ಲಿ ಬರೋರು ಬುಧವಾರ, ಶನಿವಾರ, ಭಾನುವಾರ ಬಂದು ತುಂಬ ಒಳ್ಳೆ ದಿನ, ತುಂಬ ಒಳ್ಳೆ ಪೂಜೆಗಳು ನಡೀತದೆ. ದಯವಿಟ್ಟು ಬುಧವಾರ, ಭಾನುವಾರ, ಶನಿವಾರ ಬಂದ್ಬಿಡಿ. ನೀನು ಎಷ್ಟನೇ ಸಲ ಬಂದಿರೋದು ಇಲ್ಲಿಗೆ? ಇದು 4ನೇ ಸತಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಬರ್ತಾ ಇರೋದು. ತುಂಬ ಒಳ್ಳೇದಾಗಿದೆ ಇಲ್ಲಿ ಬಂದ್ಮೇಲೆ. ಈಗ ಎಲ್ಲ ನೋಡಿ ಹೊಸಬ್ರು ಯಾರು ಬಂದಿದ್ದಾರೆ, ಒಂದು ಗಣೇಶ, ಗಂಗಾ, ಮಂಜು, ರಾಜು, ಇನ್ನೂ ಇಬ್ಬರು ನಮ್ಮ ಸ್ನೇಹಿತರು ಬಂದಿದ್ದಾರೆ. ಅವ್ರಿಗೆ ತೀರ್ಥ ತೊಂಬರಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾರೆ. ಚಿಂತಾಮಣಿ ಜಲಪಾತಕ್ಕೆ ಹೋಗುತ್ತೆ ರೂಟು, ತೊಂಬರಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾರೆ. ಫ್ರೆಂಡ್ಸ್, ಇಲ್ಲಿ ಏನಂದರೆ ವಿಶೇಷವಾಗಿ ನನಗೆ ತುಂಬ ಖುಷಿ ಪಡ್ಕೊಳ್ಳೋದು, ನೆಮ್ಮದಿಯಾಗಿ ಬಂದು ಆರಾಮ್ಸೆ ದರ್ಶನಗಳಿದೆ. ಪೂಜಾರಿಗಳು ಒಳ್ಳೆಯವರು, ಈಶ್ವರನ ಸ್ವಾಮೀಜಿ ಅಂದ್ಬಿಟ್ಟು ಅವರು ನಮಗೆ ತುಂಬ ಚಿರಪರಿಚಿತ. ಸುಮಾರು ನಂಗೆ 10 ವರ್ಷದಿಂದ ನಾನು ಲಾರಿ ಫೀಲ್ಡ್ ಆಗಿದ್ದೆ, ಅವ್ರು ಪರಿಚಯ ಇದ್ದರು. ಹಾಗಾಗಿ ಅವರು ಬಂದು ಯಾರು ಬಂದಾಗ ಬನ್ನಿ, ಅವ್ರ ನಂಬರ್ ಕೂಡ ನಮ್ಮ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ನಂಬರ್ ನಾವು ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಕೊಡ್ತೀರಿ. ಮಾತಾಡ್ಕೊಂಡು ಬಂದು ಒಂದ್ಸಲ ಪೂಜೆ ಮಾಡಿಸಿ, ಒಳ್ಳೇದಾಗ್ತದೆ. ಟೀಮ್ ಬಿ ಎಸ್. ఇది లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఇది పురాతన గుడి. అండ్ ఇక్కడ వచ్చి ఎవరైనా వాళ్ళ కోరికలను కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు.